హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 3800కు సంబంధించి రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఈ చౌక ధర దుకాణం పోస్టుల భర్తీకి ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. ఆయా జిల్లాలు, మండలాలు అలాగే మరియు రెవెన్యూ డివిజన్ల వారీగా స్థానిక అధికారులు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే వీటికి సంబంధించి అర్హత అలాగే వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు రేషన్ డీలర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కాదనమాట, ఆఫ్లైన్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి అర్హత వచ్చేసి అభ్యర్థి ఖాళీగా ఉన్న రేషన్ షాపు పరిధిలో ఆ పరిధిలోని గ్రామం లేదా పట్టణానికి చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, అందరూ గమనించాలి. అర్హత వచ్చేసి అభ్యర్థి ఖాళీగా ఉన్నటువంటి ఆ రేషన్ షాపు పరిధిలోని గ్రామం లేదా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి లేదా పట్టణానికి చెందినటువంటి స్థానిక నివాసి అయి ఉండాలి. అయితే అదే గ్రామానికి సంబంధించిన వారు నివాసితులై ఉండాలి, వారు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించి వయో పరిమితి చూసుకుంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు, అలాగే ఓసీ, బీసీ వాళ్ళకు 3 years, ఇదే విధంగా మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, అలాగే దివ్యాంగులకు 10 years, ఈ విధంగా ఏజ్లో సడలింపు అనేది ఉంటుంది. అలాగే విద్యా అర్హత వచ్చేసి కనీసం 7వ తరగతి పాస్ అయి 10వ తరగతి చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. సో 7వ తరగతి పాస్ అయి 10వ తరగతి కూడా చదివిన వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, ఎంపిక ప్రక్రియ వచ్చేసి మనకు వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తారు. దాని తర్వాత స్థానిక అధికారులు అర్హులైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, దరఖాస్తులను పరిశీలించిన తర్వాత స్థానిక అధికారులు అర్హులైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ఆదాయం, వేతనం ఏ విధంగా చెల్లిస్తారు నెలవారీ అంటే, ప్రభుత్వం నిర్ణయించినటువంటి కమిషన్ ఆధారంగా ఆదాయం అయితే లభిస్తుంది. ప్రభుత్వము వీళ్ళకైతే ఒక ఆదాయం, నిర్దిష్ట ఆదాయం అయితే కమిషన్ రూపంలో ఇస్తుందన్నమాట. దాని ద్వారానే ఆదాయం అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అయితే ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఈ 3800 పైగా రేషన్ దుకాణాలతో సంబంధించి మనకైతే డీలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా ఆయా మండలాలు, రెవెన్యూ డివిజన్లు వారి యొక్క స్థానిక అధికారులు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారంటూ చూసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఖాళీగా ఉన్నటువంటి రేషన్ షాప్ పరిధిలో నివాసితులై ఉండాలి, 18-40 సంవత్సరాల మధ్య ఉండాలని చూసుకోవచ్చు అనమాట. అయితే 7 నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ఈ నియామకాల ద్వారా ఎంపికైన డీలర్లకు విక్రయాల ఆదాయంగా కమిషన్ రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు ప్రభుత్వ అధికారిక గుర్తింపు, లైసెన్స్ కూడా దక్కుతాయి. అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం లైసెన్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ వచ్చేసి పూర్తిగా మనకు ఆఫ్లైన్ దరఖాస్తు విధానంలో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ పరిధిలోని తహసీల్దార్, ఎంఆర్ఓ లేదా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు ఫారంను పొంది అవసరమైనటువంటి ధృవపత్రాలను, ఆధార్, విద్యా అర్హత, నివాస ధృవీకరణ పత్రాలను సంబంధించి మొదలగునవి జత చేసి నిర్ణీత గడువులోపు సమర్పించవలసి ఉంటుంది. మండలం, డివిజన్ వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నందువలన దరఖాస్తు చివరి తేదీలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు స్థానిక అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మీరు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళో, ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ మండలానికి వెళ్ళేసి మీరు ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మనకు నోటీస్ బోర్డులో ఒక నోటీస్ అయితే అతికిసి ఒక నోటీస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ నోటీస్లో మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, వాటికి సంబంధించిన ధృవపత్రాలు ఏంటి, సర్టిఫికేట్ ఏమేమి జత చేయాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అన్నీ మనకైతే అక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ముందుగా మీరు మీ యొక్క మండలంలోని ఎంఆర్ఓ లేదా ఈ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, అలాగే విద్యార్హత పత్రాలు, సర్టిఫికేట్స్, అలాగే క్యాష్ ఇన్కమ్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు మీ యొక్క అర్హత ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడే మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. మీ మండలానికి సంబంధించి, మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీనికి సంబంధించి సో ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, సో ఏ విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది, సో మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో చేయడం జరుగుతుంది. సో మీ యొక్క సందేహం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.